నిన్న అంటే జూలై 8వ తారీఖున తమిళనాడులో ఒక దారుణమైన ఉదంతం జరిగింది. రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర ఒక బస్సు రైలుని ఢీకొని బస్సులో ఉన్న చిన్న పిల్లలు ముగ్గురు చనిపోయారు. స్కూల్ బస్ అన్నమాట. పొద్దున్న 7:30 ప్రాంతంలో. రైలు 95 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌లో వస్తే బస్సు, రైలు ఢీకొని స్కూల్ బస్సు, రైలు అక్కడికక్కడే పిల్లలు చనిపోయారు. ఎవరైతే అక్కడ బై స్టాండర్డ్ కాపాడాలని ముందుకెళ్లాడో ఆయన కూడా ఇంజ్యూర్ అయ్యారన్నమాట. ఇది తమిళనాడులోని కడలూరు జిల్లా సెమ్మన్ కుప్పం అనే ప్రాంతంలో జరిగింది. ముగ్గురు పిల్లలు దారుణంగా చనిపోయారు. ఒకళ్ళు ఇంజ్యూర్ అయ్యారనమాట. పొద్దున 7:30 ప్రాంతంలో దాదాపు బస్సు 50 మీటర్ల దూరం డ్రాగ్ అయిపోయిందనమాట. అసలు ఎందుకు ఇంత యాక్సిడెంట్ జరిగింది? ట్రైన్ వస్తున్న విషయం చూడలేదా? రైల్వే ట్రాక్ దగ్గర ఎవరు లేరా అంటే, ఇండియాలో అన్నీ కూడా రైల్ ట్రాక్ క్రాసింగ్, రైల్ లెవెల్ క్రాసింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మ్యాన్ గార్డెడ్. ఖచ్చితంగా ప్రతి చోట మనుషులున్నారు. లేకుండా లేరనమాట. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల లేదు. ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే ట్రైన్ వస్తున్న ముందే ఆటోమేటిక్‌గా గేట్ పడిపోద్ది. మ్యాన్ ఉన్న చోట మనుషులు గేట్ ఏస్తారనమాట. ఇక్కడ నాన్ ఇంటర్లాక్డ్ సిస్టమ్ ఉందనమాట. అంటే అక్కడ వ్యక్తి వెళ్లి గేట్ వేయాలి. ఒక కథనం ప్రకారం రైల్ గేట్ ఓపెన్ ఉందని. ఇంకో కథనం ప్రకారం డ్రైవరే రైల్ గేట్ ఓపెన్ అంటే క్లోజ్ చేసిన టైంలో ఫాస్ట్‌గా వెళ్ళాడని. ఇలా 2 కథనాలు దీనిలో ఉన్నాయి. 2 థియరీస్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ విపరీతమైన నెగ్లిజెన్స్ మాత్రం దీనిలో కనిపిస్తుంది. చిన్న పిల్లల ప్రాణాలు మాత్రం పోయాయన్నమాట.